నమస్తే. తమిళనాట భారీగా మెజారిటీతో ఉన్నటువంటి టీవీకే అధినేత విజయ్ తలపతి. అసలు ఈయన విజయానికి ఇంత ముందంజలో ఉండడానికి ఆయన ఇచ్చిన హామీలేంటి ఒకసారి మనం పరిశీలిద్దాము. అక్కడ డిఎంకే చూసుకున్నా, అన్నా డిఎంకే చూసుకున్నా కూడా వాళ్ళిద్దరితోటి కంపేర్ చేస్తే కనుక టీవీకే అనేది ముందంజలో ఉంది. దాదాపుగా 31 విన్నింగ్లో ఉంది, 79 లీడ్లో ఉన్నాడు విజయ్ తలపతి. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. మన స్టేట్కి, తమిళనాడుకి వాటికి సంబంధించిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు పెట్టినటువంటి 7 హామీల్లో, ఈ విజయ్ తలపతి పెట్టినటువంటి 7 హామీల్లో మొదటిగా మహిళలకు 2500 రూపాయలని వాళ్ళు ఫస్ట్ హామీగా ప్రకటించుకున్నారు. అఫ్కోర్స్ అది మన దగ్గర కూడా ఉంది. అది నెరవేరే టైంకి ఎంత టైం అవుతుందో కూడా మనకు తెలియదు. ఇంకొకటి వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా ఫస్ట్ మొదలుపెట్టింది కర్ణాటక ప్రభుత్వం, తర్వాత రెండవ దిశగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు. మనల్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేది కూడా రీసెంట్గా కూడా ప్రకటించుకున్నారు. అక్కడ కూడా మొదలుపెట్టి నడుస్తూనే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందంజలో ఉన్నటువంటి టీవీకే అధినేత కూడా అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ లీడింగ్లో అదే పార్టీ నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం మనం చూసుకున్న ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే కేరళలో ఇలా చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది కూడా నడిచే అవకాశం ఉంది. ఇంకొకటి వీళ్ళు ఇచ్చిన 7 హామీల్లో ఇంకొకటి ఏడాదికి డొమెస్టిక్ సిలిండర్స్, మన వంట గ్యాసు సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే సబ్సిడీ కింద 500కే గ్యాస్ అనేది ప్రకటించారు. సరే, అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు అనేది కూడా మనం రాష్ట్ర ప్రజల నుంచి వింటూనే ఉన్నాం. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారంగా అక్కడ ప్రకటించడం జరిగింది టీవీకే పార్టీ. 7 హామీల్లో మనం 4 మాట్లాడుకున్నాం. అంటే మన దగ్గర ఎట్లుందంటే తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఒక నానుడిగా వస్తూనే ఉంది. కేసీఆర్ మొదలుపెట్టినటువంటి తులం బంగారం స్కీము ఆడబిడ్డలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీనికి సంబంధించి అక్కడ కూడా 8 గ్రాములు మాత్రమే పెట్టారు. అక్కడ తులం బంగారం అనేది పెట్టలేదు. అంటే ఏం ఆలోచించుకున్నారో, రేటు విషయంలో ఎక్కువగా ఉంది అనేది ఏదైనా ఆలోచించుకొని వాళ్ళు ఆ పార్టీ అధినేతలతో చర్చించుకొని ఏదన్నా ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. అలాగే విద్యార్థులకు వచ్చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నట్టుగా కూడా 7 హామీల్లో ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో స్టూడెంట్స్కి 15,000 రూపీస్ ఫర్ ఇయర్. అలాగే నిరుద్యోగులకు కూడా మన దగ్గర నిరుద్యోగ భృతి అనేది కూడా ప్రకటించారు మన గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి 4,000 రూపాయలు ఇస్తాము అన్నట్టు కూడా వాళ్ళు హామీలో పెట్టడం జరిగింది. డిప్లొమా చేసిన వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. డిగ్రీ చేసిన వాళ్ళకి 4,000 రూపాయలు, డిప్లొమా చేసిన వాళ్ళకి 2,000 రూపీస్ పెట్టడం జరిగింది. ఇక రైతుల విషయానికి వస్తే ఎక్కడికి వెళ్ళినా దేశానికి వెన్నెముక రైతు అంటూ ఉంటాం. ప్రతి రాష్ట్రంలో కూడా రైతే రాజు, దేశానికి కూడా రైతే రాజు. రైతు ఉండాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే ప్రతి గవర్నమెంట్ కూడా. రైతును దృష్టిలో పెట్టుకొని కూడా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. 5 ఎకరాల కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అని ప్రకటించడం జరిగింది. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 50% వాళ్ళు రుణమాఫీ చేస్తున్నట్టుగా వాళ్ళు హామీల్లో ఇది కూడా ఒక హామీని చేర్చడం జరిగింది. అంటే 5 ఎకరాల లోపు ఉండాలి. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు 50% అనేది పెట్టడం జరుగుతుంది. సరే, ఇవి వాళ్ళు విజయకేతనం ఎగరవేసిన తర్వాత, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం విజయ్ తలపతి దేని మీద పెడతాడో తెలియదు. ఏదేమైనప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఉన్నాయో దానికి రిలేటెడ్గా అక్కడ 7 హామీలు ఇవ్వడం జరిగింది.